వెల్కమ్ టు బిడి టీవీ. ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ పార్టీలో ఇప్పుడిప్పుడే కదలిక అనేది వచ్చినట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ అదంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే సమావేశంలో వైసీపీ పార్టీ ఓటమి గల కారణాలు అయితే తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని కొంతసేపటి క్రితమే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అలాగే ఈ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కొంతమంది కూడా కలిసి ఓటమి గల కారణాలు అయితే చెప్తున్నారు. కలిసినటువంటి వారిలో మచిలీపట్నం నుంచి పేర్ని నాని, తర్వాత కొడాలి నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు, తర్వాత మరికొంతమంది పెద్దిరెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఓటమికి గల కారణాలు అయితే చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీకి ఆ ఘోర ఓటమి అనేది 11 సీట్లకే పరిమితం కావడానికి గల కారణాలను వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే వారి దగ్గర నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే మీడియా ముఖంగా వచ్చి ఎందుకు ఓడిపోయాము, ఓటమి గల కారణాలు అయితే మీడియా ముఖంగా చెప్తున్నారు. కొంతమంది నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకి కింది స్థాయిలో దూరం అయ్యారు, అందువలన ఓడిపోయామని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామంటూ వైసీపీ పార్టీ కొంతమంది నేతలు చెప్తున్నారు. మరికొంతమంది వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఓడిపోయామంటూ మరికొంత నేతలు అయితే బహిరంగానే వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శలు చేస్తున్నారు. ఇలా వైసీపీ పార్టీకి సంబంధించి 2 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చి 2 రోజులు దాటిన తర్వాత వైసీపీ పార్టీలో కొంత పోస్ట్ మార్టం అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓటమి గల కారణాలను ఆ పార్టీ అధినేత అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ముఖ్య నేతలంతా కూడా ఓటమి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని, ఎందుకు ఓడిపోయామనేటువంటి విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఏం జరిగింది, భారీ తేడాతో వైసీపీ పార్టీ నేతలు ఎందుకు ఓడిపోయారు అనేటువంటి విషయాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది అధికంగా సంక్షేమం చేయడం వల్లనే ఓడిపోయాము, అభివృద్ధిని పక్కన పెట్టేశాం, అందుకనే ఏపీ ప్రజలకు మనల్ని తిరస్కరించారు, అలాగే కూటమి ఇచ్చినటువంటి హామీలను కూడా ఏపీ ప్రజలు నమ్మారంటూ కూడా మరికొంతమంది జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీ నేతలు అయితే రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి దాడులు వైసీపీ పార్టీ మీద జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలు తప్పుతున్నాయని గవర్నర్కి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నట్లుగా మరికొద్ది సేపట్లోనే గవర్నర్ని కూడా కలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి అయితే మొట్టమొదటిసారిగా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు విప్పి వైసీపీ పార్టీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ విధంగా ఉంటే శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయంటూ గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా గవర్నర్ని అయితే కోరడం జరిగింది. మొత్తంగా ఏదైతేనో 2024 ఎన్నికల ఫలితాల మీద అయితే వైసీపీ పార్టీ పోస్ట్ మార్టం అనేది చేసుకుంటూ కూడా ఓటమి గల కారణాలు అయితే తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా 4-5 రోజుల తర్వాత వైసీపీ పార్టీ అయితే కార్యాచరణ అయితే పూర్తిగా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.